హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మొహంలో కళ కనబడిపోతుంది కదా. టైం వచ్చి 7 అయితే అయింది. మనకి 8కి రోజు రిలీజ్ తెలుసు కదా. ఎస్వి ఆల్రెడీ తమిళలో చూసుంటారు. చాలా రోజుల నుంచిగా వెయిట్ చేస్తున్నాను ఈ సినిమా రిలీజ్ కోసం. నేనే కాదు, మా మహేష్ బాబు ఫ్యాన్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు అనమాట. సో ఫైనల్లీ ద వెయిట్ ఈజ్ ఓవర్. ఇప్పుడు 8కి అయితే షో అనమాట. ఎగ్జాక్ట్గా 8కి ఎక్కడ అనుకుంటే బీఆర్ హైటెక్ సిటీలో ఉండిద్ది. నేను మొన్న మా ఫ్రెండ్స్కి ఫోన్ చేశాను, అమలాపురంలో ఏమన్నా షో వేస్తున్నారా లేదని. సో యాజ్ యూజువల్గా అమలాపురంలో అయితే థియేటర్స్ తీసుకోలేదు మహేష్ బాబు సినిమాకి. తెలుసు కదా మన అందరికీ అమలాపురంలో షోస్ జరగట్లేదని. కొంచెం మా ఫ్రెండ్స్ చూడట్లేదు, నేను చూస్తున్నాను, కొంచెం సాటిస్ఫాక్షన్ అనమాట. ఇప్పుడైతే మనం బయలుదేరిపోదాం. అక్కడ ఎలా ఉంది మొత్తం అమలాపురం వచ్చేసి హైదరాబాద్లో ఉన్న థియేటర్స్ కూడా మ్యాక్స్ అన్నీ ఫుల్ అయిపోయినాయి. రోత థియేటర్స్ సుదర్శన్ అవన్నీ ఎప్పుడు అయిపోతాయి. ఇక్కడ కొంచెం రోత థియేటర్లు ఉంటాయి కదా, అంటే అల్లరి చేసే థియేటర్లు, అవి కూడా ఫుల్గా అయిపోయినాయి అనమాట. రిలీజ్ అంటే అయిపోయింది. ఇప్పుడు ప్రతి సినిమాలో సాంగ్స్ ఇవి పాడేవారు కదా. ఇప్పుడు చూడండి, ఈ సినిమాలో డైలాగ్స్ కూడా చెప్పేస్తారు. అంత బాగుండిద్ది. తెలుసు కదా ఎస్విఎస్సి ఇట్స్ అన్ ఎమోషన్ క్లాసిక్ ఫిలిం అన్నమాట. చూద్దాం అక్కడ జనం ఎలా ఉంటున్నారు ఏంటి. ఆబ్వియస్లీ చాలా ఎక్కువ మంది ఉంటారు. సో లెట్స్ సీ. ఈ లెగ్సేది ఏదో మనం ఎగ్జామ్లకి లేదా జిమ్కి వెళ్ళడానికి కూడా ఇంత అలా లేకనమాట 7కి అలాగా. సో టీఎఫ్ఐ బాగానే సార్. వీ హ్యావ్ టు ఎంకరేజ్ అవర్ టీఎఫ్ఐ, వీ హ్యావ్ టు సపోర్ట్ అవర్ టీఎఫ్ఐ. నేను బుక్ చేసిన థియేటర్ అయితే మొత్తం ఫుల్ అనమాట. నేను 2 టికెట్స్ అయితే బుక్ చేశాను, బట్ పక్కన కాదు అవి, ఒకటి పైన ఒకటి కింద అలా బుక్ చేశాను. మా ఫ్రెండ్కి నాకు, మా అన్నయ్యకి నాకు. సో మ్యాక్సిమం గట్టిగా ఉండిద్దాడు ఆవిడ. చాలా ఎగ్జైట్గా ఫీల్ అవుతున్నాను. ఇంకా ఒక 30 మినిట్స్ ఉంది మూవీకి. సో ఇక్కడ నుంచి ఒక 5 కిలోమీటర్స్ అంతే. సో 15 మినిట్స్ వెళ్ళిపోతాం. మార్నింగ్ ట్రాఫిక్ ఉండదు కాబట్టి. సో అక్కడికి వెళ్ళా చూద్దాం. అంటే బాగుంది. పొద్దున్నే లెక్కటం సినిమాకి వెళ్తాం. ప్రతి మహేష్ బాబు సినిమాకి అలాగే ఉండిద్ది. ఇంకా చాలా రిలీజ్ చూసాం, మురారి అవి, బట్ అప్పుడు వ్లాగ్ అయితే చేయలేదని అనమాట. మురారి కూడా చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్. దానికన్నా ఎస్విఎస్సి ఇంకా బాగుంటుందని ఆబ్వియస్లీ అందరికీ తెలుసు. మూవీ కాదు, అంటే మన రీల్స్లో వీటిలో ఎక్కువ వాడేది ఎస్ఎస్ఎంబి ఎస్విఎస్సియే కదా. సో లెట్స్ సీ ఎలా ఉందో. మొత్తం ఫుల్గా అడవుడిగా తుక్కు ఉంటుంది. మామూలు సినిమాల కన్నా రిలీజ్లే సూపర్. చాలా మంచి ఎక్స్పీరియన్స్. వెయిట్, ఐ విల్ షో యూ మై టికెట్స్. కావాలంటే మీరు వెళ్ళిపోండి బ్రో. ఈ వీడియో పెట్టినప్పటికి ఎలాగో సినిమా అయిపోద్దిలే. ఈ షో టికెట్స్ అయిపోతాయి. మీరు బట్టలు వస్తుంది కదా, ఇంకా వాళ్ళది అయితే ఇదిగో స్కానర్. బీఆర్ హైటెక్ 8కి షో చూడండి. H25 L25 పైన కింద మధ్యలో, అంటే 2 రోజు తర్వాత అనమాట. నైస్. ఇంకా మూవీకి అయితే స్టార్ట్ అయిపోదాం. టైం ఎంత తెలుసా? 7:50. 8కి సినిమా. రిలీజ్కి లేట్కి వెళ్తే దరిద్రం కూడా. చాలా చేస్తున్నాం అర్థమైందా? సినిమా చూసి ఆడకుంటుండే బ్రో. అసలు ఒక్కొక్క సీను ఒక్కొక్క డైమండ్ బ్రో సినిమాది. అంత లేదు. మహేష్ బాబు సినిమా అంటే ఫుల్ అయిపోయింది. బాబు ఫ్యాన్స్ అంతమంది ఉన్నారు అనాలి, ఖాళీగా కాదు. నువ్వు మహేష్ బాబు సినిమా కాబట్టి ఇదిగో చూడు, ఆ అమ్మాయి ముసుగు కట్టుకుని వస్తుంది కన్ఫర్మ్ థియేటర్గా. మహేష్ బాబు సినిమా అంటే ఇంకా మొత్తం అమ్మాయిలు, ఫుల్ ఆఫ్ అమ్మాయిలు.
డైరెక్ట్ హైటెక్ సిటీ మెట్రో దాటేది. అదే కదా అంత ప్లేస్లో థియేటర్ కట్టినోడు ఆడ. మళ్ళీ 70mm అంటన్నా థియేటర్. నేను వెళ్ళలేదు. ఈ అమ్మాయి కూడా అక్కడికే. నెక్స్ట్ అమ్మాయిలు పొద్దుటే 7ంటికి స్టార్ట్ అయ్యారంటే ఇంకా మా ఊడి సినిమా అని అర్థం. మురాడికి నువ్వు రాలేదు కదా యశ్వంత్ అని నేను. పొద్దున్నే పెద్ద ఆఫీసర్లో అది 7ంటికి సినిమా వచ్చేసి ఉంటాడు. అయితే అసలు అబ్బాయిలు లేరన్న సినిమాలో చాలా రేరు అసలు. యశ్వంత్ అని అన్నాడు లైన్ వేసుకుంటాకి రిలీజ్కి వచ్చి బయటకు వచ్చండి చాలు రా కాదు వెనక్కి ఆ సందులో. అది థియేటర్ నీకు తెలుసా? దేనికి? అయ్యో అది అలా కాదన్న అక్కడ వెయిట్ చేస్తుంది కదా ఆవిడ. ఏముంది ఆఫీస్కి వెళ్తే ఏముంది నైస్. రోజు ఇలాగే ప్రాణం తీరాలి. సరిపోయాడు సాగుతుంది మీకు అలా. సినిమా అయితే చూస్తాం అనమాట. ఇంకా రివ్యూ అవ్వడానికి ఏం లేదు. ఎందుకు ఇస్తాం రివ్యూ అసలు రిలీజ్ సినిమాకి? ఆల్రెడీ మనకు తెలుసు అది ఎలా ఉంటుందో ఎస్విఎస్సి సీతమ్మడ్ల సినిమాల చెట్టు. బట్ ఇంకా ఎక్స్పీరియన్స్ వచ్చేసినప్పటికీ తుక్కు అనమాట. లేడీస్ యాజ్ యూజువల్గా చాలామంది ఎక్కువ వచ్చారు. అలాగే డ్యాన్స్లో తెలుసు కదా ఏ సాంగ్స్కి వెళ్ళలేదు కానీ వాన చినుకులు సాంగ్ ఉంటుంది వెంకటేష్ది అంజలిది, దానికైతే వేశారు, తుక్కు చేస్తారనమాట. ఇంకా కొన్ని చోట్లని అయితే ఫస్ట్ ఏంటంటే నేను వీడియోస్లో చూపిస్తాను. రేలంగి మావయ్య అదే ప్రకాష్ రాజు ఎంట్రన్స్కి అదే ఏంటి విజిల్లు కేకలు రేలంగి మావయ్యకి. దాని తర్వాత ఒక సీన్ ఉండేది కదా, అదే గ్లాస్ మహేష్ బాబు గ్లాస్ పెట్టి టప్పట్లు కొడతాడు కదా, అదే గ్లాస్ వస్తుంది చూడే అంటాడు వాళ్ళ మామతో. దానికి అందరూ క్లాప్స్ కొట్టారు గట్టిగా. అదొకటి బాగా నచ్చింది. ఇంకేమున్నాయి ఇంకా అంతే కామన్. సీత అని పిలుస్తాడు చూడు, అక్కడ కొంచెం ఎమోషనల్ అయ్యారు అందరూ. చాలా బాగా నచ్చింది. నేను అన్నీ ప్లే చేస్తాను వీడియోస్లో, అంటే నేను రికార్డ్ చేశాను కొన్ని, అవన్నీ ప్లే చేస్తాను. ఇంకా రివ్యూ ఇట్స్ నాట్ రివ్యూ, ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్. చాలా బాగుంది. కొంతమంది అమ్మాయిలు డ్యాన్సులు, అరుపులు, కేకలు, తుక్కు, మంచి ఎంటర్టైన్మెంట్ కోసం అయితే వెళ్ళొచ్చు. ట్రై చేయండి, ఎక్స్పీరియన్స్ చేయండి. ఎలాగో అమలాపురంలో అయితే వేయలేదు ఇది. సో అక్కడ ఉన్న వాళ్ళు మా వాళ్ళు ఎవరో ఎక్స్పీరియన్స్ చేయట్లేదు. సో మీరు హైదరాబాద్లో అవైలబుల్గా ఉండి 50 రూపీస్ దానికి వెళ్ళండి, టికెట్ సరిపోయిద్ది. 50 రూపీస్కి కూడా ఉన్నాయి టికెట్స్, 50 రూపీస్కి దానికి వెళ్ళండి సరిపోయిద్ది. ఎందుకంటే అలాగో రిలీజ్ సినిమా జస్ట్ ఒక ఎక్స్పీరియన్స్ కోసం 50 రూపీస్ అంతా ఒక పూట టిఫిన్ అన్నట్టు ఉంటే నేను ప్లే చేస్తాను. అదే కొన్ని వీడియోస్ తీసాను నేను, అవన్నీ పెడతాను. ఉంటాను మరి, నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో.